ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాల ముందుందామని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సదుంలో గురువారం ఎంపీ పర్యటించి ప్రజల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఎప్పుడైనా నిర్భయంగా తనకు చెప్పవచ్చని, సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సదుంకు విచ్చేసిన ఎంపీ కి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చూసుకుంటారు ఒకసారి ఎంఆర్ఓతో మాట్లాడి ఏమేమి విషయాలని ఎంఆర్ఓ రాసుకొని ఒకసారి చుంటూ వస్తాను. మధ్యలో గ్యాప్ ఇచ్చేసేనా అందరితో కూడా మీటింగ్ లాగా అందరితో కూడా పర్సనల్గా 1-to-1 ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడేదానికి పోయినసారి ఏ విధంగా మాట్లాడి ప్రతి ఒక్క విషయం కూడా మీరు చెప్పేది నోట్ చేసుకొని ఏదైనా పనులు చెప్తే అవన్నీ కూడా చర్చించేదానికి ప్రతి ఒక్క మీరు ఇచ్చే సూచన కానీ లేకపోతే మీరు నాకు ఏంది నాయకులు చెప్పే పనులు కానీ అన్నీ కూడా రాసుకొని అందరితో కూడా మాట్లాడతాను. నా రిక్వెస్ట్ ఏమంటే భోజనం చేసే వాళ్ళు వదిలిపెట్టి చేసేయండి, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీకు తీరుగా మీరు రండి, నేను అందరితో మాట్లాడే ఇచ్చి బయలుదేరుతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. అది ఎంత టైం అయినా కూడా మీరు అందరితో మాట్లాడతారు. మీ ప్రశాంతంగా ఓపికగా మీ టైం తీసుకొని రండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు, మీరు దయచేసి ఫోన్ చేయండి. ఇప్పుడు కూడా లేట్ అయింది కాబట్టి ఫోన్ చేసి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడాలి మాట నేను ఈడ ఉంటాను. మీటింగ్ లాగా కాకుండా నాకు అందరితో కూడా మాట్లాడాలి, ఏదో మీటింగ్ లాగా 2 మాటలు మాట్లాడుకోకుండా అందరితో మీరు ప్రతి ఒక్కరితో కూడా పర్సనల్గా మాట్లాడాలని కాబట్టి నేను ఇక్కడ డోర్ దగ్గర నిలబడుకొని ఇంట్లో పోవచ్చు. మీతో వాళ్ళు కూడా ఫోన్ చేస్తాను కూడా ఇచ్చారు. సోమన్న మీరు